ఇప్పుడు నేను ఎందుకు ఉండాలనాలి, ఆయన అలా అనలేదు, వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు. ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా ఎవరు లేడు, మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడు. ఎవరున్నారు? శివుడే ఉన్నాడు అంతే, నమ్ముకున్నవాడు. ఆయనకే చెప్తున్నాడు, అందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను, నీకోసమే ఉన్నాను, నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు, ఇంత ముద్దెడదామని ఉన్నాను, నాకు దొరికితే నీకు సగం పెడతాను, నాకు దొరకడం మానేసింది అనుకో, ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు. శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తికి. ఇదండి భక్తి అంటే. నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా, భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుట. ఓ స్తోత్రాలు చదివేయడమును ఇలా 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 యాక్షన్ 500లు భక్తి అనరు. మనసు విప్పి భగవంతుడితో ఉన్నదున్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట, దానికి భక్తి అని పేరు.